దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కురవాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, ప్రసాదాల తయారీ కేంద్రం, అన్న సమారాధన భవనాన్ని పరిశీలించారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. భక్తులకు సేవలు మరింత సులభంగా అందించేందుకు కొత్త సాఫ్ట్వేర్లను రూపొందించామని కమిషనర్ తెలిపారు. దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లోనూ ప్రధానంగా వేలాది మంది భక్తులు వచ్చే 6A దేవాలయాల్లో భక్తులకి అందే సదుపాయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. పారిశుధ్యం కానీ, క్యూ లైన్ల నిర్వహణ కానీ, దర్శనానికి వచ్చినప్పుడు దేవాలయం లోపల అందే సౌకర్యాల విషయంలో కానీ ఎక్కువసేపు టికెట్ల కోసం వీటి కోసం క్యూ లైన్లు నిర్వహించాల్సిన అవసరం లేకుండా మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా, కియోస్కుల ద్వారా, కంప్యూటర్లో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఈ రకంగా సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాళ్ళు తేలిగ్గా ఇక్కడికి వచ్చే ముందే టికెట్లు తీసుకుని లేదా వచ్చిన వెంటనే ఆ కియోస్కులో టికెట్లు తీసుకుని సులభతరంగా దర్శనం కానీ ఇతర సేవలు కానీ వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించే విషయంలో ఈ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరిగింది. దానివలన భక్తులు ప్రారంభంలో కొంత అది అలవాటు అయ్యే వరకు కొంత ఇబ్బంది ఫీల్ అయినా ఇప్పుడు అనేక చోట్ల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉందని, అదేవిధంగా పారిశుధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. ఈ విధంగా మరుగుదొడ్ల సదుపాయాన్ని కూడా ప్రతి చోట్ల తగినంతగా ఏర్పాటు చేస్తూ అవి పూర్తి పరిశుభ్రత మెయింటైన్ అయ్యేలా చూడటం, తాగునీటి వసతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, అదేవిధంగా ప్రసాదాల రుచి శుచి విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ ఇలా భక్తులకు సంబంధించిన ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నేను కూడా పర్సనల్గా వివిధ దేవాలయాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయి అన్నది ప్రత్యేకంగా గమనించడం జరుగుతుంది. అవసరమైన సూచనలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒకసారి చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ విషయాల్లో ఏ అనుమతులు అవసరం ఉన్న విషయంలో కూడా మాకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దానివల్ల అవసరమైన అనుమతులు అవి మంజూరీలో త్వరితమైన చర్యలు తీసుకోవటం, ఈ అభివృద్ధి పనులు త్వరితంగా జరిగేలా చూడటం లక్ష్యంగా ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతుంది. సాఫ్ట్వేర్ ని వినియోగించి భక్తులకు సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావటం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా సేవ దొరుకుతుందో లేదో ఇదో ఇవన్నీ చేసుకుంటాం. ఒకటి ఏంటంటే దర్శనం క్యూ లైన్ లో నిలబడే ముందు టికెట్ కోసం ముందు కొంతసేపు క్యూ లైన్ లో నిలబడుతుంది. ఈ అవస్థలు తగ్గినాయి చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ వల్ల. అదేవిధంగా పరోక్ష సేవలు చేసుకుంటానికి కూడా మరింత అవకాశం వచ్చింది. ప్రధానంగా ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తుల సౌకర్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అనేది ఒక మేజర్ చేంజ్ అండి. అదేవిధంగా భూముల విషయంలో అయితే డేటా కంప్లీట్ గా అప్డేట్ చేయడం జరిగింది. గతంలో డేటా ఎంత పర్ఫెక్ట్ గా లేదు. దేవాదాయ శాఖ ఆస్తులకు సంబంధించి డేటాను పూర్తి ప్యూరిఫికేషన్ చేసి పర్ఫెక్ట్ గా రూపొందించడం జరిగింది. దాన్ని సాఫ్ట్వేర్ లో రెవెన్యూ రికార్డ్స్ తోటి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ రికార్డులతోటి కూడా అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. 3 శాఖల రికార్డుల అనుసంధానం పూర్తయితే ఈ ఆస్తులు దుర్వినియోగం కానీ దురాక్రమణకి వేరే ఆస్కారం తగ్గుతుంది. అదేవిధంగా కోర్టు కేసుల్లో లిటిగేషన్ కి సంబంధించి కూడా చాలా వరకు లిటిగేషన్ కూడా తగ్గిపోతుంది. ఓ పక్కన దేవస్థానాల ఆస్తులు కాపాడటానికి మరింత ప్రభావవంతంగా పనిచేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం పొరపాట్లు జరగకుండా ఈ నిషేధ జాబితాలో ఎంట్రీలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా కూడా అన్ని విధాల జాగ్రత్త తీసుకోవటం సులభతరం.